నా బంగారు తల్లిని ఎప్పుడెప్పుడు చూడాలి అనిపిస్తుంది. అందుకే మీకు ఈరోజు ఇంటికాడనే ఉండండి అని చెప్పిన. మీరు విన్నారా? కోర్టులో ఇంపార్టెంట్ కేసు ఉంది, పోక తప్పలేదు. లేకపోతే నా కూతురు కంటే ఎక్కువ ఈ ప్రపంచంలో ఏది లేదు. ఇదిగో వస్తుంది మీ గారాల కూతురు. నానా, పల్లవి, నా బంగారు తల్లి. ఎందుకు నానా ఇంటికింత లేటుగా వచ్చినావు? నేను పొద్దునుంచి నీకోసం ఎదురు చూస్తున్నా. సారీ తల్లి, నువ్వు అభి ఈరోజు ఇంటికి వస్తున్నారని నాకు పొద్దునే తెలుసు. కానీ నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది, పోక తప్పలేదు. మరేం పర్లేదు నానా, నువ్వు ఎంత బిజీనో నాకు తెలుసు కదా. ఇంతసేపు మీ అక్క ఏదో పోగొట్టుకున్న దానిలాగా రూముల్నే గుసయింది. మీ నాన్న వచ్చినాడని చెప్పంగానే జింక పిల్లలాగా పరుగులు తీసుకుంటూ వచ్చింది. ఎంతైనా ఈ తండ్రి కూతుర్ల బాండింగే వేరు గదు. అవును బావా, ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి ఇంతే. వీళ్ళ ఓవర్ యాక్షన్ తట్టుకోవడం నా వల్ల కాదు. నేను ఈ ఇంట్లో పేరుకు మాత్రమే చిన్నపిల్లోన్ని, కానీ అందరూ మా అక్కనే మంచిగా చూసుకుంటారు. నన్ను ఎవరు దేకను కూడా దేకరు. మా నాన్న అయితే మరీను. నేను ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా చాలు నన్ను కొట్టడానికి బిల్ట్ తీసుకుంటాడు. అదే మా అక్క ఏమన్నా మిస్టేక్ చేసిందనుకో, ఆమె గారిని తిట్టకపోగా నెత్తిన పెట్టుకొని మరీ ఊరేగిస్తారు. అయితే డౌట్ లేదు, మీ అక్కని అతి గారాబం చేసి చెడగొట్టింది మీ నాన్ననే. కరెక్ట్ చెప్పినావు బావా, కానీ కొంచెం చిన్నగా మాట్లాడు. నువ్వనేది వాళ్ళకి గాని వినబడిందనుకో, ఆ తండ్రి కూతుర్లు మన పైన దండయాత్ర చేస్తారు. నిజాలు మాట్లాడితే వీళ్ళకి నచ్చదు. ఏం అభి, బావున్నావా? బావున్నా మామా, నువ్వు బావున్నావా? నేను బావున్నా. అమ్మ పల్లవి, చెప్పు నానా. నేను వచ్చేటప్పుడు నీకిష్టమని ఐస్ క్రీంలు చాక్లెట్లు తీసుకొని వచ్చిన. అయ్యి థ్యాంక్స్ నానా. ఫ్రిడ్జ్ లో పెట్టినా, పోయి తీసుకో. ఇప్పుడే పోతా. నేను ఏమన్నా అడిగితే నా కోసం ఏం తీసుకురావు గాని అక్క కోసం మాత్రం ఐస్ క్రీమ్లు చాక్లెట్లు తీసుకొని వచ్చినావు. మీ అక్క అంటే లేక ఇంటికొచ్చింది, అందుకే తీసుకొని వచ్చిన. అయినా నీకు 2 పళ్ళు పుచ్చిపోయినాయి కదా, మిగతా పళ్ళన్నా మంచిగా ఉండాలా లేదా? వీడి ఎంత అడిగినా సరే వీడికి ఒక్క చాక్లెట్ కూడా ఇయ్యొద్దు. అవి మొత్తం పల్లవికి మాత్రమే. సరేనండి. చూడమ్మా నాన్న, పళ్ళు పుచ్చిపోతే మాత్రం చాక్లెట్లు తినకూడదని రూల్ ఉందా ఏంది? మీ నాన్న మాటలకేం గాని ఆ చాక్లెట్ ఏదో నేనే ఇస్తలే. థ్యాంక్స్ అమ్మా. సరే గాని వంట చేసేది పూర్తయింది. అభి వడ్డిస్తా, వచ్చి తిను. అరే నువ్వు కూడా రా. మేమొస్తాం, నువ్వు వెళ్ళొత్తయ్యా. అరే, మీ అక్కకి చాక్లెట్లు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా? అవును బావా, మస్త్ ఇష్టం. అదేందిరా, మాకి పెళ్ళయి ఇన్ని రోజులైతుంది, కానీ మీ అక్కకి ఐస్ క్రీము చాక్లెట్లు అంటే ఇష్టమని నాకు ఇంతవరకు తెలియదు. అవునా, ఇదైతే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిన విషయమే. అరే బాబీ, ఇంకెంతసేపు? ఈడ అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు, తొందర రండి. అమ్మా వస్తున్నాం. బావా రా పోదాం. దీన్ని బట్టి నాకి ఒకటి మాత్రం బాగా అర్థమైతుంది. ఇన్ని రోజులు నాతో ఉన్న పల్లవి పల్లవి కాదు, అసలైన పల్లవి వీడికొచ్చినాకనే బయటకొచ్చింది. ఇన్ని రోజులు నాతో ఉన్నప్పుడు తన ఇష్టాలని ఆనందాన్ని మర్చిపోయి బతికింది. ఇప్పుడు చూడు ఎంత ఆనందంగా ఉందో. లైఫ్ లాంగ్ పల్లవి నాతో కూడా ఇంతే ఆనందంగా ఉండాలంటే నేనేం చెయ్యాలి? అభి ఇంకెంతసేపు? అందరూ నీకోసం వెయిటింగ్. వస్తున్న పల్లవి. హలో అక్క. స్వప్న చెప్పు. ఈ అవని పుట్టినరోజు రేపే కదా? రేపే. మరి మీ అత్తయ్య మామయ్య అవనికి సర్ప్రైజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారా? ఎప్పుడో. నిన్ననే షాపింగ్ కూడా పోయి ఆమె గారికి 3000 రూపాయల చీర కొనుక్కున్నారు, దాన్ని గిఫ్ట్ చేయడానికి. అవునా? అవును. అయితే మనం ముందుగా అనుకున్నట్టు ఇంటికొచ్చిన మీ అత్తయ్యని మామయ్యని బాగా అవమానించాలి. వాళ్ళ కూతురు పుట్టినరోజు కని సంతోషంగా వచ్చిన వాళ్ళు తిరిగి పోయేటప్పుడు మాత్రం బాధతో పోవాలి. అవును స్వప్న, వాళ్ళకి అట్లే కావాలి. ఇంట్లో కూడా కూతురు నోలాగా కోడలు నోలాగా చూస్తారు. నాకి వాళ్ళంటే ఫస్ట్ నుంచి నచ్చదు. వాళ్ళ పైన పీకల దాకా కోపం. వాళ్ళ పైన కోపం తీర్చుకునే ఛాన్స్ నాకు ఇంతవరకు వచ్చలేదు. నా మొగుడు కూడా వాళ్ళమ్మ వాళ్ళ నాన్నకెళ్ళే మాట్లాడతాడు. ఇంకా నేను చేసేదేం లేదు. ఇప్పుడు మొత్తం నీ చేతుల్లోనే ఉంది. ఇంకా నాకు వదిలే అక్క, మొత్తం నేను చూసుకుంటా. రేపు మాత్రం నువ్వు ఖచ్చితంగా గుడ్ న్యూస్ వింటావు, సరేనా? సరే స్వప్న. ఆడ జరిగేది మొత్తం ఎప్పటికప్పుడు నాకి ఫోన్ చేసి చెప్తా ఉండు. సరే అక్క.
అయితే నాకు ఇంకో ఛాన్స్ వచ్చింది. ఈ ఛాన్స్ని మాత్రం మంచిగా ఉపయోగించుకోవాలి. అవని మా ఇంటి నుంచి బయటికి పోయే వరకు నా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి. అస్సలు తగ్గేదేలే. అవని, చెప్పండి. ఈ రోజు నేను ముఖ్యమైన పని మీద బయటకు పోతున్నా. ఇంటికి తిరిగి వచ్చేసరికి లేట్ అవ్వచ్చు. నా కోసం ఎదురు చూడొద్దు, సరేనా? సరేనండి. ఇంతకీ మీరు ఏ పని మీద పోతున్నారో తెలుసుకోవచ్చా? పల్లవి ఆ పోలీస్ ఆఫీసర్వి మొత్తం డీటెయిల్స్ సెండ్ చేసింది. అందుకే నేను మా డీజీపీ అంకుల్తో మాట్లాడడానికి పోతున్నా. దీని గురించి అవనికి ఏమని చెప్పాలి? మీకు ఎలాంటి ఇబ్బంది లేకపోతేనే చెప్పండి. ఖచ్చితంగా చెప్పాలనేం లేదు. మరేం లేదవని, నా ఫ్రెండ్కి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. అది సాల్వ్ చేయడానికి మేము మాకు తెలిసిన డీజీపీతో మాట్లాడడానికి పోతున్నాం. సరే అవని, నేనొస్తా. ఏవండి, మళ్ళేంది? మీరు ఆ డీజీపీ దగ్గరికి ఎందుకు పోతున్నారో నాకు అర్థమైంది. ఏమర్థమైంది? నాకి అంతా తెలుసు. ఏం తెలుసు? నువ్వు నీ ఫ్రెండ్స్ పల్లవిని చూడ్డానికి వాళ్ళ ఊరికి పోయినారని. మీరు ఆ నుంచి తిరిగి వచ్చినాక పల్లవి వాళ్ళ బావకి మీ అందరిపైన డౌట్ వచ్చింది. అందుకు మీ అందరిపైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకున్నాడు. పల్లవి నచ్చజెప్పడానికి ట్రై చేసింది. కానీ వాళ్ళ బావ విన్నట్టే విని సీక్రెట్ గా మీ అందరి డీటెయిల్స్ కనుక్కోమని వాళ్ళ ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ కి ఫోన్ చేసి చెప్పినాడు. అదంతా పల్లవి విని మీకు వాయిస్ మెసేజ్ పంపించింది. మీ అందరి డీటెయిల్స్ బయట పడితే ఆడ పల్లవికి ఈడ మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకు మీరు ఈ సమస్యని సాల్వ్ చేసుకోవడానికి మీకు తెలిసిన డీజీపీని కలవడానికి పోతున్నారు. అంతే కదా? ఇదైతే దిమ్మ తిరిగిపోయే ట్విస్ట్. అవని పూసగుచ్చినట్టు జరిగింది మొత్తం A to Z మొత్తం చెప్పేసింది. అసలు అవనికి ఇదంతా ఎట్లా తెలుసు? అంత తెలిసినా కూడా నాతో దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? నా మీద అలిగిలేదు, నా పైన కోపబడలేదు. నేను చెప్పింది మొత్తం కరెక్టే కదా? అవని, ఇంతకు నువ్వేనా మాట్లాడేది? మీకి ఆ డౌట్ ఏం అవసరం లేదు. మీతో మాట్లాడేది నేనే. జరిగింది మొత్తం నీకెట్ట తెలిసింది? ఇంతకు నీకే ఎవరు చెప్పినారు? కొంపదీసి రాకేష్ ఏమైనా చెప్పినాడా? లేదండి. అయితే ఆ రఘు చెప్పినాడా? నాకు తెలిసి వాడే చెప్పింటాడు. వాడి నోట్లో ఏ మాట దాగదు. పోయి వాని పని చెప్తా. అయ్యయ్యో, నాకు రఘు కూడా ఏం చెప్పలేడు. అన్న అబద్ధాలు చెప్పొద్దావని. దాని గురించి రఘుకి, రాకేష్కి, నాకి, పల్లవికి తప్ప ఇంకెవరికి తెలియదు. పల్లవి నీకు చెప్పే ఛాన్స్ లేదు. రఘు, రాకేష్ నీకు చెప్పలేరు అంటున్నావు. అలాంటప్పుడు నీకు నిజమెట్లా తెలిసింది? నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావనే కదా అర్థం. లేదండి, నేనేమి మీకు అబద్ధం చెప్పలేను. నాకు నిజంగంటే వాళ్ళెవ్వరు చెప్పలేరు. ఇదిగో మళ్ళీ అదే మాట. అయితే నీకే ఎవరు చెప్పినారో చెప్పు. ఇంకెవరు? మీరే. ఏంది, నేనా? అవును, మీరే. నాకేం అర్థమైతలేదు. ఇంతకి నేనెప్పుడు చెప్పినా నీకి? మీకు గుర్తులేదు. మొన్న రాత్రి మీరు బాగా ఎక్కువ తాగి ఇంటికి వచ్చినారు కదా. ఆ తాగిన మత్తులో మీరే నిజాలు మొత్తం కక్కేసినారు. అవని, నువ్వు చెప్పేది నిజమా? అవునండి. ఛీ, దీనమ్మ జీవితం. నా తాగుడు వాగుడు వల్ల నాకే తెలియకుండానే అవనికి మొత్తం నిజాలు చెప్పేసినాను. నా ప్రాబ్లమ్స్ నేనే కొని తెచ్చుకున్నాను. మరి నిజం తెలిసినా కూడా అవని నన్నేం అనలేదేంది? మీకు ఇప్పుడు అర్థమైందా నాకు నిజం ఎట్లా తెలిసిందో? అర్థమైంది. కానీ అవని, నాకొక డౌట్. ఏంటది? నేను పల్లవిని చూడ్డానికి పల్లవి వాళ్ళ ఊరికి పోయినానని నీకు తెలుసు. నీతో ఫ్రెండ్ పెళ్లికి పోతున్నామని అబద్ధం చెప్పినాను కూడా నీకు తెలుసు. నీకు A to Z మొత్తం తెలిసినా కూడా మరి నన్నెందుకేమనలేవు? ఇంతకుముందు పల్లవితో జస్ట్ ఫోన్ మాట్లాడినా అని తెలిసినందుకే నా మీద నువ్వు మస్తు కోబ్బన్నావు. అన్నం కూడా తినకుండా నా పైన అలిగి కూర్చున్నావు. అలాంటి నువ్వు నీకు అబద్ధం చెప్పి నేను పల్లవిని కలవడానికి పోయినా అని నీకు తెలిసినా కూడా నన్నెందుకు నువ్వు ఒక్క మాట కూడా అనలేవు? నీకి నా పైన కోపం వచ్చలేదా? చెప్పవని. అసలు మీ పైన కోప్పడ్డానికి నేనెవరు? మీ పైన నాకు ఏం హక్కుంది? హలో ఫ్రెండ్స్ అందరికీ, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సారీ ఫ్రెండ్స్, ఈ వీడియోలో లెంత్ తక్కువైందని ఏమనుకోవద్దు. ఇక్కడ మళ్ళీ గాలి వాన కారణంగా బ్యాక్గ్రౌండ్ లో చాలా డిస్టర్బెన్సింగ్ గా ఉంది. అందుకే వీడియో రికార్డ్ చేయడం వీలు కాలేదు. ప్లీజ్ అండర్స్టాండ్. వీడియోకి హైప్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు హైప్ వేయడం వల్ల నా వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది.
మీ ఫీడ్బ్యాక్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.